ఏ నొప్పినైనా భరించొచ్చు కానీ పంటి నొప్పిని మాత్రం భరించలేరని చాలామంది అనుకుంటుంటారు. ఎందుకంటే పంటి నొప్పి మన దినచర్యని పూర్తిగా స్తంభించిపోయేలాగా చేస్తుంది. నిద్ర పట్టదు, ఆహారం తినలేము, కనీసం ప్రశాంతంగా మాట్లాడలేం. క్యావిటీస్, పిప్పి పన్ను, చిగుళ్ళ వాపు, వేడి లేదా చలి పదార్థాలు తీసుకున్నప్పుడు జిల్లు మనటం, పగిలిన దంతాలు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వంటి అనేక కారణాల వల్ల ఈ నొప్పి కూడా రావచ్చు. మరి పంటి నొప్పికి పూర్వకాలం నుంచి వాడుతున్న దివ్య ఔషధం ఏంటంటే లవంగం. ఇందులో ఉండే యూజినల్ అనే రసాయనం సహజ అనెస్థేషియా లాగా పనిచేస్తుంది. ఒక చిన్న దూది ఉండని లవంగం నూనెలో ముంచి నొప్పి ఉన్న పన్ను లేదా చిగుళ్ళ మీద ఉంచాలి. ఇది కొన్ని నిమిషాల్లోనే ఆ ప్రదేశాన్ని మొద్దుపారేలాగా చేసి నొప్పిని తగ్గిస్తుంది. గోరువెచ్చటి నీటిలో 1/2 టీ స్పూన్ ఉప్పు కలిపి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయడం కూడా మంచిదే. ఇలా రోజుకి 2 నుంచి 3 సార్లు చేయటం వల్ల నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా అనేది నశిస్తుంది. చిగుళ్ళ వాపు తగ్గుతుంది. పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. ఇక తాజా జామ ఆకులని కూడా శుభ్రంగా కడిగి నమలటం లేదా వాటిని నీటిలో మరిగించి ఆ నీటితో పుక్కిలించడం వల్ల చిగుళ్ళ వాపు, నొప్పి అనేది తగ్గుతుంది. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. ఇక వెల్లుల్లిని దంచినప్పుడు విడుదలయ్యే అల్లిసిన్ అనే పదార్థం బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఒక వెల్లుల్లి రెమ్మని మెత్తగా నూరి ఆ పేస్ట్ని నొప్పి ఉన్న చోట పెడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇక ఈ నొప్పి ఉన్నప్పుడు తాజా ఉల్లిపాయ ముక్కని నొప్పి ఉన్న పన్నుతో నెమ్మదిగా నమలండి. దాని నుంచి వచ్చే రసం ఆ ప్రాంతంలోని క్రిములని చంపి ఉపశమనాన్ని ఇస్తుంది. పసుపు సహజమైన యాంటీబయోటిక్. కొద్దిగా పసుపు పొడిని నీటితో లేదా ఆవ నూనెతో కలిపి పేస్ట్ లాగా చేసి నొప్పున్న చోట రాసుకోవాలి. ఇది వాపుని తగ్గించి ఇన్ఫెక్షన్ని నివారిస్తుంది. అల్లం, ఎర్రమిరపకాయ పొడిని సమపాలల్లో తీసుకొని నీటితో పేస్ట్ లాగా చేసి దీనిని చిన్న దూది మీద ఉంచి చిగుళ్ళకి తగలకుండా కేవలం నొప్పి ఉన్న పన్ను మీదే ఉంచుకోవాలి. ఇది వేడిని పుట్టించి మెదడుకు చేరే నొప్పి సంకేతాలని అడ్డుకుంటుంది. ఒకవేళ నొప్పి 2-3 రోజుల కంటే ఎక్కువగా ఉన్నా లేదా వాపు అనేది ముఖమంతా వ్యాపించినా, అలాగే నొప్పితో పాటు జ్వరం వచ్చినా కూడా అస్సలు అశ్రద్ధ చేయకూడదు. వెంటనే డెంటిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవటం నిర్లక్ష్యం చేయకండి.